ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో జీసస్ గాస్పెల్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క వర్తమానం వీక్షిస్తున్న వారందరికీ కూడా మరి ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క మినిస్ట్రీని కూడా మీరు ప్రోత్సహించి అనేక మందికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ జీవితంలో ఈ యొక్క వర్తమానము ఆశీర్వాదకరమైతే, దీవెనకరమైతే మరి మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు అంశము ప్రార్థన. ప్రార్థన అనేది మనము అలవాటుగా లేదా పేరెంట్స్ నేర్పించే చిన్నతనం నుండి వచ్చే భోజనపు ప్రార్థన, లేదా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ప్రార్థన, లేదా పడుకున్నప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన అనేది మనకి అలవాటుగా మార్చబడింది. కానీ ప్రార్థన అనేది అలవాటు కాదు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనేది మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి డేవిడ్ అనే మిషనరీ మరి ఆయన యవన దశలోనే మరి దేవుని యొక్క సేవ పిలుపును అందుకొని మరి నల్లచాతి వారి యొద్ద, ఆఫ్రికా అడవుల్లో యొద్ద మరి సేవ చేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. అయితే అక్కడ వారు ఈయన అసలు పట్టించుకోలేదు, ఈయన అసలు రానివ్వలేదు. కానీ ఈ యవనస్తుడు చాలా ప్రార్థనాపరుడు. మోకరించాడంటే మరి గంటల తరబడి దేవునితో సహవాసం చేసుకొని ఉండే వ్యక్తి. అయితే ఈ యొక్క జాతి వారి కోసము అనుదినము అనుక్షణము కూడా వారు తృణీకరించిన వారు ఆ యొక్క గ్రామంలోనికి రానివ్వకపోయినా సరే, ఈ యొక్క డేవిడ్ అనే మిషనరీ యవనస్తుడు వారి కోసము ఊరు వెలుపలకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని మరి మోకరించి ప్రార్థన చేశాడు ఆ వారి కోసం. అయితే కొన్ని రోజులకి మరి వారు ఆ చెట్టు క్రిందే మరి ఒక చిన్న గృహాన్ని కట్టుకొని, పాకలాంటిది కట్టుకొని అనుదినము అనుక్షణము కూడా ఆ యొక్క జాతి వారి కోసం ప్రార్థన చేస్తుంటే, ఒకరోజు అక్కడున్న గ్రామస్తులు ఒక పెద్ద పామును తెచ్చి ఆ గృహంలో పడివేశారు. అయితే ఆ పాము ఏం చేసిందంటే చాలా పెద్ద పాము. అయితే ఈ యొక్క డేవిడ్ అనే మిషనరీ యవనస్తుడు ప్రార్థన చేస్తుంటే ఆయన యొక్క ముఖములో ఒక వెలుగును, ప్రకాశమును అది ఒక సర్పం చూసి వెంటనే కిటికీలోంచి బయటికి ఎగిరి పారిపోయింది. ఈ విషయాన్ని అక్కడున్న గ్రామస్తులు ఎవరైతే పాముని విడిచిపెట్టారో, పాముని అనేది గృహములో మరి త్రోసారో వారు గ్రహించి ఈ యొక్క యవనస్తుడి యొక్క ప్రార్థనా జీవితమును బట్టి, ప్రార్థన యొక్క సహవాసాన్ని బట్టి వారు ఈ యొక్క దేవుని యొక్క దూత అని చెప్పి ఆ గ్రామంలో రానిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సేవ చేయాలన్నా, సువార్త చేయాలన్నా, మన జీవితము సాక్షిగా నిలబడాలంటే మన చుట్టుపక్కల వారు మన జీవితం బట్టి మనల్ని ద్వేషించవచ్చు, మనల్ని కించపరచవచ్చు, లేకపోతే క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్ముకున్నామని మనల్ని తృణీకరించవచ్చు. కానీ ఈరోజు నీ గృహంలో, నీ యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఉన్నప్పుడు, ప్రార్థన సహవాసము దేవునితో కలిగినప్పుడు నీ యొక్క ముఖ వెలుగు ద్వారా అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు, అనేక మందిని దేవుని దగ్గరగా సాక్షిగా నీ జీవితం నిలబడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని యొక్క ముఖ కలయికలు, దేవుని యొక్క స్వరూపం అనేది మనలో అవలంబించేదే ప్రార్థన. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దేవునితో ఎక్కువగా మన సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క ముఖ వెలుగు అనేది మన మీద కనపరచబడినప్పుడు ఆయన రూపంలో మనం మార్చబడతాం, ఆయన పోలికగా మార్చబడతాం. ఆయన యొక్క జీవితము మనకి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఈ లోకములో మనల్ని వెలుగుగా ఉంచి ఆయనకి సాక్షులుగా నిలబడతారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. రెండోదిగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి దానియేలు చాలా నీతిమంతుడు. మరి ఆ యొక్క బబులోను దేశంలో మరి ప్రార్థించడానికి కూడా అవకాశం లేని వారు బానిసత్వంగా ఉన్న ఆ దేశంలో దానియేలు ముమ్మారు కూడా ప్రార్థన చేశాడు. ముమ్మారు కూడా దేశం కోసం, వారి ప్రజల కొరకు, విమోచన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయబట్టి ఆయన రాజు శాసనం అనేది ఆయన మీరాడని మరి సింహాల బోనులో పడవేశారు శత్రువులు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనము శత్రువులు జయించాలంటే ఈ లోక సంబంధమైన, అంటే వాయుగుండంలో ఉన్న
ప్రతి దురాత్మను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని మనం పోరాడాలంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. దానియేలు అది కలిగి ఉన్నాడు కనుక సింహాల బోనులో పడవేసినప్పుడు దేవుని యొక్క దూత ఆ సింహాల నోరులను ఎప్పుడైతే మూసివేసిందో దేవుడు అద్భుతాన్ని ఆశ్చర్యకరంగా దానియేలు చేతుల్లో జరిగించాడు. ఆ శత్రువుల ఎదుట, బబులోను దేశం ఎదుట దేవుడు మహిమపరచబడ్డాడు, దానియేలును కూడా హెచ్చించాడు. ఈరోజు మన జీవితంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో మనము నిలబడాలంటే, మనము దేవుని కోసము జ్యోతుల వలె నిలబడాలంటే, దేవుని కోసం మనము బ్రతకాలనుకుంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి, మోకాల అనుభవం అనేది ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థించడం కాదు, శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థించడం కాదు, శ్రమ కలగక మునుపే మనం ప్రార్థించగలగాలి. ఎందుకంటే ప్రార్థన శ్రమ వచ్చినప్పుడు చేయడం కాదు, అవసరం వచ్చినప్పుడు చేయడం కాదు, సమస్య వచ్చినప్పుడు చేయడం కాదు, శోధనలు వచ్చినప్పుడు చేయడం కాదు. ప్రార్థన మన జీవితంలో అది అవలంబించుకోవాలి, మన జీవితంలో అల్లుకోవాలి. ప్రార్థన అంటే, ప్రార్థన మన జీవితము అనుదినము అనుక్షణము మనము చేస్తూనే ఉండాలి. మనం నించున్నా, కూర్చున్నా, బ్రతుకున్నా, ఏ సమస్యలకు రాక మునిపే మన ప్రార్థనా జీవితంలో ఉన్నామనుకోండి, మన శత్రువు కూడా మన ఎదుట ఓడిపోతాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మన దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరండి? కాబట్టి మీ పక్షాన మీరు ఉండాలంటే మీరు దేవుని ఎదుట మీరు ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలి. ఈరోజు ఆర్థిక ఇబ్బంది వచ్చిందని, లేదా ఏదో సమస్య వచ్చిందని, ఎడ్యుకేషన్ గురించి, వివాహాల గురించి, లేకపోతే మరి ఫైనాన్స్ ప్రాబ్లం గురించి, ఏ విషయంలో మనకి అవసరం వచ్చిందని మనం ప్రార్థించడమే కాదు, కానీ అవసరము రాక మునిపే మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకోవాలి. మన జీవితం కొరకు, మన కుటుంబం కొరకు, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన దేశం కొరకు, మన బంధువుల కొరకు, మన శత్రువుల కొరకు, మన సమస్యల కొరకు, శోధనల కొరకు ముందుగానే ప్రార్థన చేసినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడు మనల్ని గట్టెక్కించి ఆయన లేవనెత్తుతాడు. దానియేలు ఆ విధంగా ప్రార్థించాడు గనుక సమస్య వచ్చినప్పుడు ఆయన హెచ్చింపబడ్డాడు. దేవుడు హెచ్చించాడు ఆయన్ని. బబులోను దేశంలో దానియేలుని హెచ్చించాడు. షడ్రక్, మిషక్, అబేద్గోలను కూడా దేవుడు హెచ్చించాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. శోధన రాకమునిపే, సమస్య రాకమునిపే మనం ప్రార్థనా జీవితంలో గడిపినప్పుడు మన శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా అందులో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడనే విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ప్రార్థన క్రైస్తవ జీవితానికి విలువైనది, ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఈ రోజు నుంచైనా మీరు ఒకవేళ అలవాటుగా చిన్న చిన్న ప్రార్థనలు చేయడం కాదు, కానీ మీ జీవితం కొరకు, మీ కుటుంబం కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ శోధనల గురించి, మీ సమస్యల గురించి, మీ శత్రువుల గురించి, మన భారతదేశం గురించి, క్రైస్తవ సమాజం గురించి ముందుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆయనకు వెలుగుకరంగా మనల్ని ఉంచుతాడు. దేవుడు వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. ఆ వెలుగుని గురించి సాక్షులుగా మనల్ని నిలబెట్టడానికి దేవుడు మన ముందు ప్రతి మార్గాన్ని కూడా ఆయన సరళం చేస్తాడు. ప్రతి ఒక్క మార్గం, మెట్టగా ఉన్న ప్రతి ఒక్క మార్గమును కూడా ఆయన సరళం చేస్తాడని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క వర్తమానము మరి దేవుడు ఎవరి కొరకైతే సిద్ధపరిచాడో, ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఈ రోజు నుండి మార్పు చెంది రూపాంతర అనుభవంలోనికి మరి మీరు రావాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు మరి మీ యందు నేను పెట్టుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచబడనుగాక. ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ యొక్క చుట్టుపక్కల వారికి వీలైనంత వరకు కూడా మీరు షేర్ చేసి మరి యొక్క పరిచర్యను మరి ముందుకు నడిపించి పాలి భాగస్తులు అవుతారని మీ యొక్క సహోదరిగా నేను ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.